ఇప్పుడు మనం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష శాస్త్రం చూస్తున్నామండి. నూతన సంవత్సరం ఎలా ఉందో ద్వాదశ రాశులు శుభయోగం అశుభయోగం చూస్తున్నామండి. మన జానకి రామ్ని అడిగి ఇటు వారి జాతక బలానికి ఎలా ఉందో 12 రాశుల వారిగా చూస్తున్నామండి. శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గాయ తుయిద్దయ వనదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపూర్ భవాని తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం మన జానకిరామ్ని అడిగాయి ప్రశ్నశాస్త్రం చూస్తున్నామండి. నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. కర్కట రాశి వారి జాతక బలానికి చూడు. జానకిరామ్ కర్కట రాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఎలా ఉంది వారి జ్యోతిష బలం అనుకున్న పని చేసే పని చదువు విద్య ఉద్యోగం వ్యాపారం కర్కట రాశి వారి జాతకాన్ని చెప్పాలంటే ధనలక్ష్మి దేవత వచ్చిందండి. అష్టలక్ష్మిలో కటాక్షం కర్కట రాశి వారి పేరు మీద ఉన్నది. ధనలక్ష్మి కటాక్షం ఉండడం మూలంగా మాత్రం ధన విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. అలాగే మాత్రం విద్యాలక్ష్మి కటాక్షం మూలంగా మాత్రం విద్య కలిసి వచ్చే అవకాశం ఉంది. సంతానలక్ష్మి కటాక్షం వలన మాత్రం సంతాన విషయంలో కలిసి వస్తుంది. విజయలక్ష్మి యోగ బలం ఉంది కాబట్టి అన్ని రకాల వారికి మాత్రం విజయం ప్రాప్తించే అవకాశం ఉంది. ఒకటి వీరి జాతకానికి ధైర్యలక్ష్మి కూడా అనుకూలం ఉంది కాబట్టి కర్కట రాశి వారికి ధైర్యం చాలా వరకు ఉంటుందండి. అనుకున్న పని సాధించే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గజలక్ష్మి సహకారం కూడా ఉంది కాబట్టి వీరికి చాలా వరకు మాత్రం గట్టి పనులు మాత్రం తప్పకుండా సాధిస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని ప్రభావం ఇంకా ఉంది కాబట్టి వీరి జాతకానికి మాత్రం శనీశ్వరుడికి మాత్రం పూజ చేయించడం శాంతి చేయించడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. అలాగే వీరికి నవగ్రహాల్లో మాత్రం 5 గ్రహాలు మంచిగా ఉన్నాయండి. 5 గ్రహాలు మాత్రం విపరీత యోగంలో ఉన్నాయి కాబట్టి చిక్కులు చికాకులు తప్పకుండా వస్తాయి. వీరి పేరు మీద ఆదాయం మాత్రం 11 రూపాయలు, ఖర్చు 9 రూపాయలు, 2 రూపాయలు లాభం ఉంటుంది. సాయం చేసే 4, ఇబ్బందులు పెట్టేది మాత్రం 7. వీరి జాతక బలానికి మిత్ర సన్మిత్ర ప్రాప్తి వస్తూ ఎంత ఉంటుందో అలాగే మాత్రం మిత్రులు శత్రువులుగా మారే అవకాశం కూడా అంతే ఉంటుంది. వీరి జాతక బలానికి మిశ్రమ ఫలితం ఉన్నది. వీరి పేరు మీద నమ్మిన వారు మాత్రం మోసం చేసే అవకాశం ఉంటుందండి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం అతి కష్టంగా గట్టెక్కే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం దినదిన గండంగా ఉంటుంది వారి జాతక బలానికి. అందరికీ ఉండదండి. దోషం చిక్కులు ఉన్నవారికి అలాగే కర్కట లగ్నంలో పుట్టిన వారికి పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి అలాగే దుర్ముహూర్త ఘడియలో పుట్టిన వారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి. అందరికీ ఉండవండి. ఒకవేళ అందరికీ చిక్కులు చికాకులు ఉన్నా కూడా మాత్రం ఖచ్చితంగా మాత్రం నవగ్రహ ఆరాధన శనీశ్వరుని పూజ చేయటం చాలా మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. గంటకో గుణం ఉంటుంది. చేసే పనుల మాత్రం ఒక పని 4 రకాలుగా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. వీరి పేరు మీద ముఖ్యంగా ఆలోచన శక్తి ఆకాశం వరకు ఉంటుంది. వీరికి భూమి నుంచి పడుతుంది. కానీ మాత్రం వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అతి కష్టంగా వెళ్ళే అవకాశం ఉంటుందండి. కానీ విద్య కోసం పోయేవారికి కలిసి వస్తుంది. అలాగే వివాహ బలం కోసం పోయేవారికి ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగం కోసం పోయేవారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. కానీ అక్కడ స్థిరపడడానికి వెళ్ళేవారికి మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద. ఇంకా సముద్రయానంలో ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వాహన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అష్టమశని ప్రభావం అష్టకష్ట చిక్కులు ఉంటాయండి. ముఖ్యంగా వీరి జాతకానికి పుష్యమి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. కానీ మాత్రం ఆశ్లేష నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చంద్రమహారదశ యోగ బలం కాబట్టి మాత్రం ఖచ్చితంగా చంద్రశేఖరుడి దర్శనం చేయాలండి. పుష్యమి నక్షత్రం వారికి శని అధికం ఉంటుంది కాబట్టి శనీశ్వరునికి శాంతి చేయించాలండి. శనీశ్వరునికి మందపల్లి గ్రామంలో మన ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందపల్లి గ్రామంలో రాజమండ్రి ప్రాంతంలో శనీశ్వరుని ఆలయం దర్శనం చేసి శాంతి చేయించడం పూజ చేయించడం చాలా వరకు శుభకరం. లేకుంటే మాత్రం మహారాష్ట్ర ప్రాంతంలో శని సింగనాపూర్లో వెళ్ళి కానీ శనీశ్వరుని శాంతి చేయించడం చాలా వరకు శ్రేయదాయకం. వీరి జాతక బలానికి రాజకీయ నాయకులకు అరిష్టకాలం ఉంటుంది. ఆరోగ్యంలో చిక్కులు చికాకులు గండకాలం ఉంటుంది. పదవి గండం ఉంటుంది.
వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాజకీయ నాయకులకు తప్పకుండా ప్రతిపక్షం వారైనా సరే అధికార పక్షం వారైనా సరే విపరీతమైన చికాకులు వస్తాయి. ఇంకా ప్రజలతో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం 100కి మాత్రం 70% ఫలిస్తాయి, 30% విఫలమయ్యే అవకాశం ఉంది. సంతానం కోరుకునే వారికి మాత్రం సత్సంతాన ప్రాప్తిరస్త అయ్యే అవకాశం ఉన్నదండి. నూతన కార్యం అంటే నూతన ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, గృహం కొనటం కావచ్చు తప్పకుండా సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. వ్యవసాయదారులకు మాత్రం చిక్కులు తప్పవండి. వారు ఏ వ్యవసాయం చేసినా కానీ చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి వారి జాతక బలానికి. అలాగే వీరి జాతకానికి పౌల్ట్రీ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పండ్ల తోటలదారు వారికి, కూరగాయల వ్యాపారస్తులకు మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. జీవరాశుల వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మత్స్య కార్మికులు కానీ, చేపల అమ్మకందారు వాళ్ళకు కానీ, అలాగే రొయ్యల వ్యాపారస్తులకు కానీ చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మానసిక ఒత్తిడి చాలా ఉంటుందండి. ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. ప్రేమ విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమికులకు మాత్రం చాలా చికాకు ఉంటుంది, గడ్డు పరిస్థితి ఉంటుంది. ఎంత ఓపిక ఉంటే అంత మంచిది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కావచ్చు అండి. ప్రేమికులకు చాలా ఇబ్బందులు చికాకులు ఉంటాయి. ఆ ఇబ్బందులు చికాకులు వదిలిపోవాలంటే మాత్రం చాలా వరకు ఓపిక అవసరం. ఓపిక ఉంటే తిరుగు ఉండదు వారి జాతక బలానికి. ఇక వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వైద్య రంగం వారికి మాత్రం కలిసి వస్తుంది. అలాగే విద్యా రంగం వారికి లాభయోగం ఉంటుంది. అలాగే రెవెన్యూ రంగం వారికి తిరుగు ఉండదు. ఆర్టీసీ రంగం వారికి మాత్రం చికాకులు చాలా ఉంటాయి. సుధాకికి సాకలి మూట అన్నట్టు ఉంటుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎంత పని చేసినా వారి మీద ఇబ్బందులు ఉంటాయి. చాలా వరకు మాత్రం వ్యతిరేకత ఉంటుంది వారి జాతక బలంలా. కానీ ఎంత పని చేసినా మాత్రం వారికి శూన్యం ఉంటుందండి వారి జాతక బలానికి. కానీ మాత్రం రైల్వే డిపార్ట్మెంట్ వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. రొడ్ల భవనాల శాఖ వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో వ్యవసాయ రంగం ఉద్యోగం చేసేవారు కలిసి వస్తుందండి. కానీ మాత్రం పాడి పరిశ్రమ రంగంలో ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నీటిపారుదల శాఖ వారికి లాభయోగం ఉంటుంది. పంచాయతీరాజ్ సంఘం వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలంలో మాత్రం ఈ సర్పంచ్ ఎలక్షన్లో రాబోయే కాలంలో మాత్రం చాలా వరకు వ్యతిరేకత ఉంటుంది వీరి జాతక బలానికి. కర్కట రాశి వారికి పదవి భంగం ఉంటుంది, పేరు నష్టం ఉంటుంది. అధికార పక్షం నుంచి చిక్కులు ఉంటాయి. అలాగే మాత్రం ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి చిక్కులు ఉంటాయి. ఆ చికాకులు దారిద్ర్య బాధలు వెళ్ళిపోవాలంటే మాత్రం తప్పకుండా మాత్రం వీరు సద్బ్రాహ్మణులతో మాత్రం శనేశ్వరుని పూజ, జపం, దానం, హోమం చేపించడం చాలా మంచిది. ఎవరికి వారు మాత్రం శాంతి చేయించుకోవడం చాలా మంచిది. అలాగే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, శనేశ్వరుని దర్శనం చేయటం, ఈశ్వర దానం చేయటం, అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది. ఇది విని చూసి ఆచరించే వారికి ఖచ్చితంగా ఆ ఈశ్వరుడి దయ ఉంటుంది. తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.